హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మైటేర్ యూనివర్స్ నుంచి అయితే ఒక అఫీషియల్ పోస్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ పోస్ట్ అయితే చాలా ముఖ్యమైన పోస్ట్ అండి. ఎందుకంటే మన మైటేర్కి సంబంధించిన మైనింగ్స్ మనం చేస్తున్న అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ అయితే డిలీట్ అవ్వడానికి అయితే ఇంకా శాశ్వతంగా డిలీట్ అవ్వడానికి అయితే అవకాశం ఉందండి. అలా అవ్వకూడదంటే ఏం చేయాలి అనే పాయింట్ మీకు తెలియజేయడానికి అయితే ఈ యొక్క పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ పోస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మిలకంద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసినట్లయితేనండి మైటేర్ నుంచి ఒక ముఖ్యమైన నోటీస్ అయితే మనకి రావడం జరిగిందండి. ఇది అప్డేట్ కాదండి, నోటీస్ అనమాట. మైటేర్ వినియోగదారులందరూ కూడా డిసెంబర్ 31, 2025 నాటికి నాటికి ఈమెయిల్ వెరిఫికేషన్ను పూర్తి చేయాలి. మెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ యొక్క వెరిఫికేషన్ను పూర్తి చేయని ఏ ఖాతా అయినా సరే ఖచ్చితంగా అది శాశ్వతంగా తొలగించబడుతుంది. దయచేసి గడువుకు ముందే మీ యొక్క వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి అనే పాయింట్ అయితే మనం చెప్పడం జరిగిందండి. మ్యాక్సిమం ఈ యొక్క వీడియో చూస్తున్న మైటేర్ సభ్యులందరూ కూడా మ్యాక్సిమం అయితే ఒక 90% వరకు కూడా మీ యొక్క మెయిల్ని వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళేనండి. సో అలా చేసుకోకపోతే మనకి ఏమంటున్నారు ఇక్కడ, డిసెంబర్ 31 లోపు చేసుకోకపోతే, డిసెంబర్ 31 లోపు చేసుకుంటే మంచిదండి. 31 లోపు కానీ చేసుకోకపోతే మీ అకౌంట్ అయితే శాశ్వతంగా తొలగించబడుతుంది. అంటే అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుందండి, డిలీట్ అయిపోతుంది. మనకి ఇంకెప్పుడు కూడా ఓపెన్ అయితే కాదు. దాంట్లో వేల కాయిన్లు ఉన్నా, లక్షల కాయిన్లు ఉన్నా, ఎన్ని కాయిన్లు ఉన్నా సరేనండి, ఇంక మనకి ఎప్పటికి కూడా అది ఓపెన్ అయితే కాదు. ఇది మనకు వచ్చిన ఒక ముఖ్యమైన నోటీస్ అండి. ఎందుకంటే మనకి కేవైసీ ప్రాసెస్ కూడా 2026 స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడే మన టీం సభ్యులు, అంటే ఈ యొక్క యాప్ని ఎవరైతే బాగా యూజ్ చేస్తున్నారో, రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నారో ఆ కమ్యూనిటీ మొత్తం కూడా రియల్ కమ్యూనిటీ కాదా అని తెలుసుకోవడానికి అయితే ఈ విధంగా మెయిల్ వెరిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఖచ్చితంగా దీన్ని అయితే అందరూ కూడా చేసుకోవాలి. మ్యాక్సిమం మన సభ్యులందరూ కూడా చేసుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటికీ కూడా చేసుకోకపోతే ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు అసలు మీరు చేసుకున్నారా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అని కూడా నేను చెబుతానండి. మీరు కంగారేం పడద్దు. ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే నేను సింపుల్గా చెబుతానండి. అయితే రెండో అప్డేట్ ఇక్కడ, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం నోటీసు. మీ ప్రస్తుత మైటేర్ యాప్ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ను ఉపయోగిస్తున్నట్లుంటే మీరు కొత్త మైటేర్ యాప్కు మారాలి. చెప్పాను కదండి, మనకైతే కొత్త యాప్ అయితే రావడం జరిగింది. ఇంకా పాత యాప్లో ఎవరో కూడా స్టక్ అవ్వద్దు, కొత్త యాప్కి అయితే అందరూ కూడా మారాలి అని చెప్పాను కదండి. సో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అందరికీ కూడా తెలుసు, పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేయించేసి కొత్త యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. దాంట్లో మీరైతే మీ యొక్క పాత వివరాలతో లాగిన్ అవ్వండి. ఖచ్చితంగా లాగిన్ అవుతుందని చెప్పానండి. సో మన వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవుతుంది అనుకుంటున్నాను. మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి మైటేర్ యూనివర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఇలా చేసుకోవాలండి. మీరు కానీ ఇక్కడ కొత్త యాప్ మైటేర్కి మారాలి, డిసెంబర్ లోపల విశ్వం. సో ఖచ్చితంగా పాత యూజర్స్ అందరూ కూడా కొత్త యాప్లోకి అయితే మారాలంటున్నారండి. డిసెంబర్ 31 లోపు పాత యాప్ కానీ మీ యొక్క మొబైల్ ఎప్పుడు ఉన్నట్లుంటే దాన్ని దయచేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు దీన్ని మాత్రమే వాడాలి, దీన్ని మాత్రం యూస్ చేసుకొని దీని ద్వారానే మీరైతే మైనింగ్ చేసుకోవాలని సిస్టమ్ చెబుతుందండి. ఎందుకంటే మనకి పాత వర్షన్తో పని లేదు, కొత్త వర్షన్ వచ్చింది కదా. సో అందరూ కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవడం చెబుతున్నారండి. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఆల్రెడీ చేశారని కోరుకుంటున్నాను. ఇప్పటికీ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి దయచేసి. ఇంకా మారే ముందు దయచేసి పాత యాప్ను మీ యొక్క ఐడి, ఈమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్ను తనిఖీ చేయండి. అంటే ఒకసారి బుక్లో రాసుకోండి, అంటే మీరు ఇచ్చే ఐడి, పాస్వర్డ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని రాసుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క పాత యాప్ని డిలీట్ చేసేసుకొని కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడరండి. సో సిస్టమ్ చెబుతుంది, నేను కూడా చెప్పాను, ఈ పాయింటే మీరు గమనించాలి. తర్వాత మీరు కొత్త యాప్లోకి ఎటువంటి సమస్యలు లేకుండా లాగిన్ అవ్వగలని నిర్ధారించండి. సో అప్పుడు మాత్రం మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక అప్పటి నుంచి మైనింగ్ అయినా సరే, ఇంక విత్డ్రాల్స్ అయినా, లిస్టింగ్ అయినా సరే, అక్కడ నుంచి మీకైతే అన్ని ప్రక్రియలు కొనసాగుతాయండి. కేవైసీ అయినా సరే. సో గమనించాలి, ప్రతిదీ నిర్ధారించబడిన తర్వాత మీరు పాత మైటేర్ యాప్ను తొలగించుకోవచ్చు. సో నేను వీడియోలో చెప్పాను, పాత యాప్ని ఎప్పుడు మనం డిలీట్ చేస్తాం, కొత్త యాప్లోకి లాగిన్ అయిన తర్వాత అయితే పాత యాప్ని అయితే డిలీట్ చేయడం జరిగిందండి. సో మీకు తెలిసిన విషయమే. ఇంకో కొత్త అప్డేట్ అండి ఇక్కడైతే వచ్చింది మనకి. అదనపు బోనస్ గేమ్ వినియోగదారులు, మీరు అదనపు బోనస్ గేమ్ ఆడుతున్నట్లయితే దయచేసి ముందుగా ఆటను ముగించి ఇక్కడ ఆపై మైటేర్ యూనివర్సిటీకి వెళ్ళండి. ఇక్కడ మీ అంకిత భావం మైటేర్ కమ్యూనిటీని కాపాడుతుంది, ముందుకు సాగుతుంది. మనం కలిసి ఎదుగుదలను కొనసాగిద్దాము.
మీరు పూర్తిగా మద్దతు ఇస్తున్నందుకు మైటర్ నుండి ధన్యవాదాలు మైటర్ టీమ్ అని ఒక పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో మనకి యాడ్స్ అయితే 100కి 100% కరెక్ట్గా ప్లే అవుతున్నాయి. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఆ టాస్కులు చేసుకోవడం ద్వారా మీరు కాయిన్లు సంపాదించవచ్చు. ఇంకా దాంతోపాటు కొన్ని ఈఎక్స్పీ పాయింట్స్ కూడా సంపాదించుకోవచ్చు. అది మీకు మీ యొక్క లెవలప్ అనేది చేసుకోవడానికి అయితే సహాయపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది మన సభ్యులందరూ కూడా ఫాలోవర్ కోరుకుంటున్నారు. యాడ్స్ అయితే మునపట్లాగా యథావిధిగా వస్తున్నాయి. కంగారేం లేదు. నేను చెప్పాను కదా, అన్నీ సరవుతాయి. సమస్యలు వస్తాయి, కామనేనండి. కానీ అది సరి చేసినప్పుడే మనకు కొంచెం బాగుంటుంది. కాబట్టి నేను రోజులు చెప్తానే వచ్చాను, సిస్టమ్ అని చెబుతానే ఉంది. అన్ని సమస్యలు కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టు చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మొచ్చండి. మీరైతే మైనింగ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే మైనింగ్తో పాటు కొన్ని టాస్క్లు కూడా చేసుకుంటున్నారంట. చేసుకోండి సార్, ఇబ్బంది ఏం లేదు. దాన్ని బట్టి మీకు మైనింగ్ చేసే వాళ్ళకంటే కూడా కొన్ని ఎక్స్ట్రా కాయిన్స్, కొన్ని వేల కాయిన్లు అయితే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. సో చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు అది ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ విధంగా మనకైతే కొన్ని ఎక్స్ట్రా బోనస్ గేమ్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరైతే ఉపయోగించుకొని మీ కాయిన్స్ అయితే మీరు పెంచుకోవచ్చు. ఎందుకంటే లిస్టింగ్ అయిన తర్వాత ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఆదాయం చేతికి రావడానికి అయితే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది ఒక బేసిక్ రూల్ అండి. సో అది మీరు ఖచ్చితంగా ఫాలో అవుతా నేను కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది, ఈమెయిల్ వెరిఫికేషన్ డినైడ్, దిస్ ఈమెయిల్ హ్యాస్ బీన్ ఆల్రెడీ వెరిఫైడ్, ప్లీజ్ యూజ్ ఏ డిఫరెంట్ ఈమెయిల్ అని ఈ విధంగా వస్తుందండి. నేను చెప్పాను కదా, మన మెయిల్ కానీ వెరిఫికేషన్ అయిపోతే ఈ విధంగా మనకు చూపించదు అనమాట. దిస్ ఈమెయిల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ వెరిఫైడ్ అని మీకు చూపించాలి. చూపించకపోతే మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలని అర్థం. ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుందంటే మీరు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయారు, ఇబ్బంది ఏం లేదు, మీకు అసలు ప్రాబ్లం లేదని అర్థం అండి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు నేను. సో మీరు ఏం చేస్తారంటే మైటర్ యాప్ ఓపెన్ చేయండి. మీరు యాప్ని ఓపెన్ చేసేసిన తర్వాత పైన మనకి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ చూడండి, పైన లెఫ్ట్ సైడ్ దాని మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత మీకు మెయిన్ అని, వ్యాలెట్ అని, ఎక్స్ట్రా బోనస్ అని, ఈవెంట్ అని చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అని మీకైతే చూపిస్తుంది. సెట్టింగ్స్ అని చూపిస్తుంది కదా కింద, మై ఇన్ఫో కింద సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, పైన చూడండి, పుష్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయి, యాడ్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయి. రెఫరల్ కోడ్ అయితే మీకు అక్కడ మీకు ఎవరిచ్చే రెఫరల్ కోడ్ వాళ్ళ కోడ్ ఉంటుంది. యాప్ వెర్షన్ ఎంతో ఒకటి రాసి ఉంటుంది 1.3.2. ఇంకా చూడండి, మీకు 5 ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈమెయిల్ వెరిఫికేషన్ అని. ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఇక్కడైతే ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ కుడివైపున చూసినట్లయితే మీకైతే వైట్ కలర్లో ఒక బాణం అయితే ఉంటుంది. ఆ బాణం మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపించాలి, ఈమెయిల్ వెరిఫికేషన్ డినైడ్, దిస్ ఈమెయిల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ వెరిఫైడ్, ప్లీజ్ యూజ్ ఏ డిఫరెంట్ ఈమెయిల్. అంటే మీరు వాడుతున్న ఈమెయిల్ని వెరిఫై చేసేసుకున్నారు, మీకు సమస్య ఏం లేదు. మీరు కావాలనుకుంటే కొత్త మెయిల్ రీప్లేస్ చేసుకోవచ్చు అంటున్నారండి. మనకు అసలు రీప్లేస్మెంట్లు ఏమొద్దు, ఒక మెయిలే వాడదాం, మీకు అప్పుడు స్ట్రైట్గా అర్థమైంది అన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా దిస్ ఈమెయిల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ వెరిఫైడ్ అని చూపిస్తుందండి. మీరు ఈ బాక్స్ నొక్కిన తర్వాత మీకు వెరిఫై చేసుకోండి అంటే అస్సలు మిస్ అవ్వకుండా డిసెంబర్ 31 లోపు ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. అక్కడ మీ యొక్క మెయిల్ టైప్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క జీమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, సబ్మిట్ చేయండి. చాలా సింపుల్గా మీ యొక్క మైటీకి సంబంధించిన జీమెయిల్ అకౌంట్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అలా చేసుకోకపోతే మీరే నష్టపోతారండి. చేసుకునే వాళ్ళు 100% ఖచ్చితంగా నష్టపోతారని సిస్టమ్ చెబుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పాయింట్ గమనించి మీ యొక్క మెయిల్ వెరిఫికేషన్ అయితే మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థం కావాలి కాబట్టి చెబుతున్నానండి. చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. సో మీకైతే ఖచ్చితంగా ఈ పాయింట్ అర్థం కావాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం అండి, మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత 3 లైన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈవెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఎక్స్ట్రా బోనస్ బాక్స్ కింద ఈవెంట్స్ ఉంది కదా, ఈవెంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి. కొంచెం కిందకు వచ్చేస్తే మీకు డైలీ అటెండెన్స్ ఈవెంట్ అని ఉండిద్ది. దాన్ని ప్రెస్ చేసి కిందకు వచ్చి జాయిన్ ఈవెంట్ మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇదేం చేస్తుందంటే మిమ్మల్ని వెబ్సైట్లో తీసుకెళ్ళిద్ది అనమాట, మైటర్ వెబ్సైట్లోకి. ఇక్కడైనా సరే మీరు వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక స్లాట్ అయితే ఇస్తారు. వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకి ఎక్కడైనా సరే ఒక స్లాట్ అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా చేసుకునే వాళ్ళు దయచేసి చేసుకోండి. మీ మంచి కూడా చెబుతున్నానండి, సిస్టమ్ చెప్పింది కాబట్టి. డిసెంబర్ 31 లోపు నేను ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ క్లెయిమ్ బాక్స్ అయితే వచ్చేసింది, తెలిసిన విషయం మీకు కూడా. సో ఇంకా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోనండి. చేసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చెబుతున్నాను. సో డిసెంబర్ 31 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా
అందరూ కూడా మెయిల్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియో చూస్తున్న 90% పీపుల్ అయితే వెరిఫికేషన్ ఆల్రెడీ చేసుకున్నారు. ఇంకొక 10% పీపుల్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే మీరు ఇప్పటివరకు పడిన కష్టం అనేది వృధా అయిపోతుంది. ఎందుకంటే మనకి 2026లోనే లిస్టింగ్ అయితే ఉంది. 2026లోనే మనకి లిస్టింగ్ అయితే ఉంది. సో అది గమనించి మీ యొక్క టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు ఎవరైనా సరే ఇప్పుడు కూడా చేసుకోకపోయిన వాళ్ళు మీకు తెలుసుంటే వాళ్ళకి దయచేసి మీరు ఫాలో అప్ చేయండి. లేదనుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, బాధపడతారు కాబట్టి చెబుతున్నాను. మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఇప్పటికి కూడా వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరే వారి యొక్క బాధ్యత తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఒక మంచి ట్రాక్లో పెట్టాలని కోరుకుంటున్నానండి. సో మీకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండి. సో మీకైతే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.